ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, వీరి సారథ్యంలో ఈ సంవత్సరం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నదనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఏదైతే మనం సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మన జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఒక తట్ట మట్టి పోసినటువంటి పరిస్థితులు లేవు. పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి ప్రజా జీవనం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక గ్రామాల్లో బ్రిటిషు పరిపాలన ఉన్న ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు లేని గ్రామాల్లో కూడా ఈరోజు మనం తార్ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది.